వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ పవన్. సో నిన్ననే మాట్లాడుకున్నాము, సమాజం ఎంత దారుణంగా ఉంటుందో, అతి కిరాతకంగా మర్డర్లు జరుగుతున్నాయి, ఒకదాని మించి ఒకటి జరుగుతుందని చెప్పేసి. అసలు అది అలా చెప్పుకున్నామో లేదో మళ్ళీ నెక్స్ట్ డే ఇలాంటి ఘటన చూడాల్సి వస్తుంది. సో చూస్తున్నారు కదా, కూతురి కళ్ళ ముందే అల్లుడిని కాల్ చేసిన అత్తమామ. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని టేకులపల్లి మండలం రామచంద్రపేటలో చోటు చేసుకుంది. అంటే ఆ ప్రాంతంలో ఆమె కావ్య ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి, అంటే ఒక హస్బెండ్ వాళ్ళ పిల్లల్ని అత్తగారింటికి వెళ్ళినప్పుడు అతి కిరాతకంగా పెట్రోల్ పోసి తగలబెట్టారు. అసలు ఏం జరిగిందని వివరాల్లోకి వెళ్తే, కావ్య గౌతమ్ వీళ్ళిద్దరికి పెళ్ళై గత 3 సంవత్సరాలు అవుతుంది. పైగా వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇంట్లోంచి లేచిపోయి బయటికి వెళ్ళి పెళ్లి చేసుకున్నారు. లేచిపోయి పెళ్లి చేసుకున్న తర్వాత పెద్ద మనుషులు పిలిపించి అందరినీ సర్దుమనిపించి కొన్ని రోజుల పాటు అత్త వాళ్ళ ఇంట్లోనే ఉండాలని చెప్పేసి కండిషన్స్ పెట్టారు. సో అదే విధంగా అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే ఇతను కొన్ని రోజుల వరకు అయితే ఉన్నారు. దాదాపు 1 సంవత్సరం పాటు ఉన్నట్లు తెలుస్తుంది. సో ఉన్న తర్వాత అక్కడ ఉన్న కొన్ని మనస్పర్ధలు వచ్చి మళ్ళీ అత్తమామల నుంచి విడిగా వెళ్ళి వేరే దగ్గర ఉంటున్నారు, వేరే కాపురం పెట్టారు అని అయితే తెలుస్తుంది. సో వేరే దగ్గర అంతా బాగానే ఉంది, లైఫ్ మంచిగా వెళ్తుంది అన్న టైంలో మళ్ళీ భార్యాభర్తలు అన్న తర్వాత మనస్పర్ధలు వస్తూనే ఉంటాయి. సో అది కొంచెము తీవ్ర స్థాయికి వెళ్ళిన తర్వాత ఏం చేసిందంటే, అమ్మాయి 5 నెలల ముందు ఈ టేకులపల్లి మండలంలోనే రామచంద్రపేటకు వచ్చింది వాళ్ళ పుట్టింటికి. 5 నెలలు అవుతుంది. భార్య దగ్గర నుంచి ఒక ఫోన్ లేదు, మెసేజ్ లేదు. కలవడానికి ప్రయత్నిస్తే కుదరట్లేదు, వాళ్ళు కలవనివ్వట్లేదు అని చెప్పేసి ఈ గౌతమ్ ఎవరైతే ఉన్నారో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. సో ఒకరోజు మొన్న ఫిబ్రవరి 2వ తారీఖు, ఇదే నెలలో 2వ తారీఖు వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది, ఈ కొత్తగూడెం జిల్లాలోని రామచంద్రపేటకి. సో వెళ్ళిన తర్వాత అక్కడైతే ఒక ఘర్షణ అయితే జరిగింది అత్తామామలకి, అలాగే గౌతమ్కి కూడా. సో నా భార్య పిల్లల్ని నాకు చూపించండి అని చెప్పేసి ఆయన గొడవ పెట్టడము. పైగా అది రాత్రి టైము అరౌండ్ ఒక 12 o'clock అవుతుంది. సో ఆ టైంకి వెళ్ళి ఇట్లా గొడవ చేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళైతే డోర్లు తీయలేదు. సో అంతకు ముందే పెద్ద మనుషుల దగ్గర పంచాయతీ అయిందని అయితే మనకి తెలుస్తుంది. బట్ ఆ రోజైతే వాళ్ళు డోర్ తీయలేదు. మనోడు ఎంతసేపు డోర్ కొట్టిన అయితే తీయలేదన్నమాట. సో అప్పుడు ఆ టైంలో ఇంకా లోపల ఉన్న అత్తమామ అలాగే వాళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి డోర్ తీసేసి మనోడి మీద పెట్రోల్ పోసేసి అంటించేసి వెంటనే డోర్ వేసుకున్నారని చెప్తే, మనోడు ఆ గౌతమ్ ఏ వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి చెప్తున్నాడు. సో డోర్ వేసిన తర్వాత ఆ బాడీ తగలబడిపోతున్నా కానీ ఎంత డోర్ కొట్టినా తీయలేదంట. ఎంత అంటే ఈ ఘటన తలుచుకుంటేనే ఎంత బాధాకరంగా ఉందో చూడండి. అంటే ఒక వ్యక్తి తగలబడిపోతుంటే లోన తలుపేసుకొని కనీసం డోర్ కూడా తీయలేదు. కిటికీలో నుంచి ఈ వ్యక్తి మంటలు తట్టుకోలేక కిటికీని గట్టిగా కొట్టాడు. కిటికీలు కొంచెం డ్యామేజ్ అయ్యాయి. సో అయినా కానీ ఇంకా నేను తట్టుకోలేక వచ్చేసి ఆ పక్కన వాటర్ది అది గావ ఏమైతే ఉందో అందులో నేను దూకేశాను. దూకిన తర్వాత ఆ పోలీసు వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని పోలీసు వాళ్ళు వచ్చారు. పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత కూడా ఆ వ్యక్తిని అదే విధంగా అట్లనే ఉన్నాడు, హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళలేదు. సో పోలీసు వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు, ఇట్లా ఉంటే కేసు అయితే ఏమన్నా ఇబ్బంది అయితే మీ మీద కేసు అవుతుంది, అతనికి ఏమన్నా అయితే మీ మీద జైల్లో పెట్టాల్సి వస్తుందని బెదిరిస్తే అప్పుడు ఆయన హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఖమ్మంలోని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆ తర్వాత మెరుగైన వైద్య చికిత్స కోసం ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. బట్ 15 రోజులు హాస్పిటల్లో తీవ్ర నరకం చూసిన తర్వాత ఆయన చనిపోవడం జరిగింది. సో హాస్పిటల్లో ఉన్నప్పుడే వాంగ్మూలం అయితే తీసుకున్నారు ఆ కేసుకి సంబంధించి. అసలు ఏం జరిగింది అని చెప్పేసి ఆయన అడిగితే, నా భార్య గత 5 నెలలుగా పుట్టింట్లోనే ఉంటుంది, కనీసం నాకు ఫోన్ చేయట్లేదు, మెసేజ్ చేయట్లేదు, నా పిల్లల్ని నాకు చూపించట్లేదు. 2 ఆడపిల్లలు ఉన్నారు, నాకు కనీసం నా ఆడపిల్లల్ని చూపించట్లేదు, నాకు ఇంట్లో మా నాన్న వాళ్ళతో మాట్లాడించట్లేదు, వాళ్ళకి అమ్మమ్మ ఎవరు, నాయనమ్మ ఎవరు, తాతయ్య ఎవరు అని తెలియకుండా పెంచుతున్నారని చెప్పేసి ఆయన తీవ్ర భావోద్వేగానికి గురై ఆయన మాట్లాడడం అయితే జరిగింది. సో అసలు ఇట్లా చూపించలేదు, ఆ కోపంతో వెళ్ళి నా పిల్లల్ని నాకు చూపించండి, నా భార్య నాకు పంపించండి, నేను ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పేసి అక్కడ బతిలాడుతున్న టైంలోనే వాళ్ళు డోర్లు వేసుకొని డోర్లు తీయకుండా ఉండడము. పైగా ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి ఆ అమ్మాయి, ఆ కావ్య ఎవరైతే ఉందో, ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకొని ఇంట్లో వాళ్ళు ఎవరు నాకు అవసరం లేదు అని చెప్పేసి ఈ అబ్బాయితో వెళ్ళేసి లేచిపోయి పెళ్లి చేసుకున్న ప్రేమ, అంటే కళ్ళెదురుగానే ఒక తగలబెడుతుంటే వాళ్ళ హస్బెండ్ని కనీసం ఏం చేయలేని పరిస్థితి. మరి తనైనా ఆ డోర్ తీసుకొని వచ్చి వాళ్ళ మమ్మీ డాడీని కొంచెం ఎదిరించి ఆయన హాస్పిటల్లో జాయిన్ చేయడమే ఏదో ఒకటి చేసి ఉండాలి.
సో వాళ్ళెవరు అవసరం లేదని ఇతన్ని పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు వాళ్ళ దగ్గరికే వెళ్ళింది. వాళ్ళ మాటలు విని మొత్తం చెడిపోయింది అని చెప్పేసి గౌతమ్ ఎవరైతే ఉన్నాడో ఆయన హాస్పిటల్లో వాంగ్మూలం ఇచ్చినట్టయితే జరిగింది. బట్ ఇది జరిగింది అతి కిరాతకంగా పెట్రోల్ పోసి తగలబెట్టింది ఆయన. సో ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత వాళ్ళ మీద అయితే కేసు ఫైల్ ఉంది. బట్ ఎంత చూడండి దారుణం అంటే, ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళ పరిస్థితే ఇలా ఉంది. అంటే నమ్మకం లేదు, కొన్ని రోజులు మా ఇంట్లో ఉండాలి అంటే అతని అబ్బాయి మనస్ఫూర్తిగా ఒప్పుకొని ఇల్లరికం ఉన్నాడు. ఇల్లరికం ఉండి కొన్ని రోజులు ఉన్న తర్వాత బయటకు వచ్చాడు. సో ఆయన అసలు ఎందుకు ఇట్లా జరిగిందంటే భూ వివాదాలు అని చెప్పేసి ఆస్తి కోసం ఈ విధంగా చేశారు, ఆస్తి కోసం నన్ను ఇబ్బంది పెట్టారు, చాలా సార్లు ఇబ్బంది పెట్టారు అని చెప్పేసి ఆయన క్లియర్ గా స్టేట్మెంట్ లో పాస్ చేయడం జరిగింది. అంటే ఇదన్నిటి తర్వాత పోలీస్ వాళ్ళు అయితే కేసు నమోదు చేశారు. మరి తర్వాత ఏమవుతుందో చూడాలి. అసలు ఈ ఘటన పైన మీ ఉద్దేశం ఏంటి? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో డెఫినెట్ గా తెలియజేయండి. ఒక వ్యక్తిని పెట్రోల్ పోసి ప్రేమించిన అమ్మాయి కళ్ళ ముందే తగలబెడుతుంటే ప్రేమించిన అమ్మాయి సైలెంట్ గా నిలబడి చూస్తూ అంటే ఏం జరుగుతుందని చూస్తూ ఉంది. అసలు అంత పెద్ద ఇన్సిడెంట్, మనిషి తగలబడుతుంటే అదేదో చిన్న ఇష్యూ లాగా లోనకి వెళ్ళి తలుపేసుకున్నారు. మరి ఇక వీళ్ళని ఏమనాలి? డెఫినెట్ గా మీరైతే కామెంట్ రూపంలో తెలియజేయండి.